హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షి. దిస్ ఇస్ షే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వర్షితో పాటు డ్రామాల వర్షిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనము కొత్త డ్రామా స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ డ్రామా ఇంకెవరిదో కాదండి, బిగ్ డ్రాగన్ సిరీస్ లో నటించిన మన బాస్ బ్యాంకులదే. వాళ్ళ హాట్నెస్ క్యూట్నెస్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సో మన మాస్ బ్యాంక్ లో నటించిన సెకండ్ సిరీసే సన్సెట్ వైబ్స్. ఈ సిరీస్ ని మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ వచ్చి 2 days అవుతుంది. నిజంగా సిరీస్ అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ గానీ, యాక్టింగ్ గానీ, ప్రతిదీ పిన్ టు పిన్ చాలా అంటే చాలా బాగుంది. చూడటానికి అంత బాగా నచ్చేసింది. చూడగానే స్టార్ట్ చేసేయాలనిపించింది, అందుకే స్టార్ట్ చేసేసాను. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఒక చిన్న బండ లాంటి దాని మీద ఒక అతను బట్టలు లేకుండా చాలా నీకుడుగా పడుకున్నాడు. ఇంకో సీన్ లో అయితే వైట్ అండ్ వైట్ డ్రెస్ లో పడుకుని ఉన్నాడు. తన చుట్టూ పువ్వులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు తను మేల్కొని చూడగానే నది మధ్యన తిని నిల్చో ఉన్నాడు. తినకైతే అసలు ఏం అర్థం కావట్లేదు, తిని ఎక్కడున్నాడు, తిని ఏం చేస్తున్నాడు అంటూ చాలా భయపడిపోతూ ఎవరైనా ఉన్నారా అంటూ అరుస్తూ అలా ముందుకు నిదానంగా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. చూస్తే ముందెవరో ఒక యోధుడిలాగా నిల్చో ఉన్నారు. అతని దగ్గరికి చేయి చూపిస్తూ నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా అతని దగ్గరికి చేరుకోగానే సడన్ గా ఇతనైతే నీళ్ళలోకి మునిగిపోతాడు. దీని వల్ల ఊపిరి తీసుకోవడానికి అస్సలు కావట్లేదు. చాలా తడబడుతూ అలానే కొద్దిసేపట్లో అన్కాన్షియస్ అయిపోతాడు. ఇప్పుడు తన చుట్టూ ఏదో అనుకొండలాగా ఒక పెద్ద పాము తన చుట్టూ తిరిగినట్టు అలానే తిరిగొచ్చి ఇందాక ఇతని ముందు నిల్చున్నాడు కదా ఒక యోధుడు. ఇతని యోధుడా, ఏంజల్లా, లేదా ఆక్వామ్యానా, లేదా దేవుడా, నాకు అస్సలు ఏం అర్థం కావట్లేదు. ఇతను వచ్చి వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా, ఇతనికి తన ఆక్సిజన్ ని తినికిచ్చి కాన్షియస్ వచ్చేలా చేస్తాడు. ఇప్పుడు కాన్షియస్ కొచ్చి చూస్తే అతను లేదు. ఇప్పుడు సడన్ గా లేచి చూస్తే ఇందాక వచ్చిందంతా కళ. సో ఇతనేనండి మన ఫస్ట్ మెయిన్ లీడ్. ఇతని పేరు లిన్. ఏంటిది ఈ మధ్య ఈ కళ తరచుగా వస్తూనే ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఫోన్ నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఎవరాని తీసి చూస్తే మన సెకండ్ మెయిన్ లీడ్ అయిన సన్ నుంచి మెసేజ్ వచ్చింది. వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు, ఈ విధంగా చాట్ చేసుకుంటున్నారు అని మనం సిరీస్ మధ్యలో తెలుసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇద్దరు చాట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సన్ లిన్ దగ్గర హీరా ఇప్పుడే లేచావనడక్క. దానికి లిన్ కూడా అవును ఇందాకే లేచాను, స్నానం చేసొచ్చి వర్క్ బయలుదేరాలని చెప్తాడు. ఈ రోజు నీకు ఫస్ట్ డే బాగా జరగాలని చెప్తూ మన సన్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అలానే ఫేస్ కనిపించకుండా ఒక ఫోటోని తీసి మన లిన్ కి సెండ్ చేస్తాడు. ఆ ఫోటోని చూడగానే లిన్ కి అంత సంతోషంగా ఉంది. అలానే చూస్తూ స్నానానికి బయలుదేరుతారు. కానీ ఒక ఫోకస్డ్ గా ఒక ఫ్లవర్ ని చూపిస్తున్నారు. ఈ ఫ్లవర్ ఇందాక మన లిన్ డ్రీమ్ లో వచ్చింది కదా, అచ్చం ఆ పువ్వులానే ఉంది. ఈ పువ్వు ఎందుకు ఎక్కడుంది? ఆ డ్రీమ్ కి వీళ్ళకి సంబంధం ఏమైనా ఉందా? ఇదంతా చూస్తుంటే కొంచెం ఫ్యాంటసీ కూడా మిక్స్ అయినట్టుంది. చూద్దాం ఈ సిరీస్ లో ఇంకేమేమి ఉన్నాయో. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇక్కడ ఒక బోర్డ్ మీటింగ్ నడుస్తూ ఉంది. సన్ వాళ్ళ అమ్మగారే ఈ కంపెనీకి CEO. ఒక పెద్ద జ్యువెలరీ కంపెనీనే ఉంది. ఇప్పుడు బోర్డ్ మెంబర్స్ అందరూ కలిసి మన కంపెనీకి ఒక చేంజ్ అవసరం, ఇలా అందరూ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మన సన్ అయితే చాలా హుషారుగా హార్స్ రైడింగ్ చేస్తూ అంత హ్యాండ్సమ్ గా వచ్చి ల్యాండ్ అవుతాడు. ఇప్పుడు తన అసిస్టెంట్ వచ్చి మన సన్ కి ఫోన్ ఇచ్చి అమ్మగారు మీతో ఏదో మాట్లాడాలంట అంటూ ఆ ఫోన్ ని ఇస్తాడు. మన సన్ కూడా తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అటువైపు నుంచి అమ్మ ఏం చెప్పిందో ఏమో తెలీదు గాని సరే అమ్మా అని చెప్పి ఆ కాల్ ని కట్ చేస్తాడు. ఒకటి మీరు గమనించారా, బిగ్ డ్రాగన్ లో అయితే ఇతను మన బ్యాంక్ కి అసిస్టెంట్, ఇక్కడ మన మాస్ కి అసిస్టెంట్. వీళ్ళ కాంబో బిగ్ డ్రాగన్ లోనే అంత కామెడీగా ఉంది. ఈ సిరీస్ లో కూడా ఇంకా కామెడీగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. ఈ సిరీస్ లో మన సన్ ఒక పెద్ద కోటీశ్వరుడు. తనకి ప్రతి దానికి చేయడానికి మనుషులున్నారు. ఇప్పుడు మన సన్ కి లిన్ మెసేజ్ చేస్తూ ఉన్నాడు, నేను ఆఫీస్ కి వచ్చానంటూ. ఈ డే నీకు మంచిగా గడవాలంటూ మన సన్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అందరూ కలిసి లిఫ్ట్ లో బయలుదేరుతూ ఉంటే ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయిని చూసి త్వరగా రారా అంటూ ఆ లిఫ్ట్ ని ఆపేసి అరుస్తూ ఉంది. ఈ అబ్బాయి అయితే చాలా క్లమ్సీగా ఉన్నాడు. రావడం బాగా వస్తున్నాడా, కింద మీద పడుతూ అక్కడున్న వాటిని తోసేస్తూ చాలా కష్టపడి పరిగెడుతూ వస్తూ ఉన్నాడు. ఇలా ఈ లిఫ్ట్ కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఒక అబ్బాయిని చూసుకోకుండా గుద్దేస్తాడు. తన చేత్తో ఉన్న ఫైల్ అన్ని గాల్లో ఎగురుతున్నాయి. ఫైల్ లో ఉన్న పేపర్స్ అన్ని కూడా బయటకు వచ్చి మరి గాల్లో ఎగురుతున్నాయి. కానీ మన యు మాత్రం కింద పడకుండా
ఒక అబ్బాయి పట్టుకున్నాడు. ఇలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఆ లిఫ్ట్ లో ఉన్న ఒక ఆయన అయితే ఇంకా ఎంతసేపు అని ఇలానే చూసుకొని ఉంటారు, మాకు టైం అవుతుంది వస్తారా లేదా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. దాన్ని చూసి శామ్ అబ్బాయి అయితే అయ్యో నాకు టైం అవుతుంది నేను రావాలని చెప్పేసి పట్టుకున్న యూని అలానే కింద పడేస్తాడు. ఇలా కింద పడేసి శామ్ లిఫ్ట్ లోపలికి వెళ్ళిపోతాడు. దాన్ని చూసి యువ్ అయితే హలో ఫస్ట్ నేను వచ్చాను నువ్వు వెళ్ళిపోతే ఎలా? దాన్ని చూసి అందరైతే మాకు టైం అవుతుందని చెప్పేసి ఆ లిఫ్ట్ ని అలానే క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు పైన అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లిన్ ప్రిమ్ ని చూసి యువ్ ఎక్కడ ఇంకా రాలేదని అడగ్గా దానికి ప్రిమ్ వచ్చేస్తూ ఉంటారా ఇందాక లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు కానీ ఏంటి ఇంకా రావట్లేదే అని టైం ని పదే పదే చూస్తూ ఉంది. ఇక్కడ యువ్ అయితే పాపం లిఫ్ట్ లేనందువల్ల స్టెప్స్ ని చాలా కష్టంగా ఎక్కి చాలా ఆయాసంగా వస్తూ ఉన్నాడు. వచ్చి రాగానే అక్కడున్న శామ్ ని చూసి అంతా నీ వల్లే నేను లేట్ గా వచ్చినందుకు నువ్వే కారణం రా మొత్తం నువ్వే చేసావు. దానికి శామ్ అయితే నువ్వే నన్ను తోసావంటూ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు. ఇలా వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉండగా అక్కడికి వీళ్ళ టీం మేనేజర్ వస్తాడు. ఈ టీం మేనేజరే పిచ్చ కామెడీ చేస్తూ ఉంటాడు. ఇతని పేరు జూల్డిష్ నాకు తిరగదు సో నేను డి అని పిలుచుకుంటాను. వచ్చి రాగానే వీళ్ళందరి మీద అరుస్తూ ఉన్నాడు. మీరు వచ్చిందే లేటు వచ్చి రాగానే చేపల మార్కెట్ లాగా మీటింగ్ పెట్టారా? ఇదంతా చూస్తున్న యూ సైలెంట్ గా ఉండకుండా నేరుగా ముందుకొచ్చి లిఫ్ట్ నిండిపోయింది అందుకే మేమంతా లేట్ గా వచ్చాం లేదంటే ఫాస్ట్ గా వచ్చేవాళ్ళం అంటూ ముందుకొచ్చి మరి చెప్తూ ఉన్నాడు. దాన్ని చూసి డి అయితే చాలా చిరాగ్గా ఊరికే కారణాలన్నీ చెప్తూ మీరు తప్పించుకోకూడదని చెప్తాడు. మీరు ఇక్కడికి పని చేయడానికి వచ్చారు పని మాత్రమే చెయ్యండి. ఒక బాక్స్ లో ఉండే యాపిల్ చెడిపోయిందంటే ఆ బాక్స్ లో ఉన్న మిగతా యాపిల్స్ అన్ని చెడ్డ పేరు తీసుకుంటాయి. ఏందిరా ఈ ఎగ్జాంపుల్? సో అందుకే అందరూ కలిసి బాగా వర్క్ చేయాలి. మీ అందరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మనమందరం ఒక టీమ్ మేట్స్. మీరు ఇంటర్న్ గా వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అందరూ కలిసి 10 సార్లు గుంజీలు పెట్టండి అని సడన్ గా చెప్పేస్తాడు. దాన్ని చూస్తున్న ప్రిమ్ అయితే ఏందిరా ఇది టోటస్ లాగా ఉందని చెప్తుంది. దానికి లిన్ అయితే ఇలాంటి ప్లేస్ లో ఇదంతా కామన్ అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. దాన్ని చూస్తున్న డి అయితే ఎందుకు మీ ఇద్దరు గుసగుసలాడుతున్నారు నేను చెప్పింది ఇంకా చేయలేదా అంటూ గట్టిగా అరుస్తున్నాడు. దాన్ని చూసి వాళ్ళందరూ కలిసి సరే చేసి చావాల్సిందే అంటూ అలా అందరూ కలిసి ఒక గుంజీ పెడతారు. అంతలోపే అక్కడికి మేనేజర్ క్యూ వచ్చి ఏం చేస్తున్నావు డి అని అడగ్గా మేడం అది ఇంటర్న్స్ అందరూ కలిసి లేట్ గా వచ్చారు అందుకే వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇస్తున్నానని చెప్తాడు. దానికి తనైతే వీళ్ళు ఇంకా రాలేదే అని నేను చాలా వెయిట్ చేస్తున్నాను నువ్వెందుకు ఇలా చేస్తున్నావని వాళ్ళందరినీ టీం వైస్ గా డివైడ్ చేసావని అడుగుతుంది. దానికి డి అయితే ఎక్కడ చేశాడు చేసినట్టు చేసేసానంటూ లాస్ట్ లైన్ వాళ్ళు సి టీం అక్కడున్న లేడీతో పాటు పంపించేస్తాడు. ఇంకో బి టీం ని అక్కడున్న ఇంకో అబ్బాయితో పాటు పంపించేస్తాడు. ఏ టీమ్ లో ఉండే మీ నలుగురు కలిసి మేనేజర్ క్యూని ఫాలో అవ్వండి అని చెప్తాడు. ఇలా చెప్పగానే యూ శామ్ ని చూసి ఏంటి నువ్వు మా టీమ్ లో ఉన్నావా అంటూ చాలా చిరాగ్గా చూస్తున్నాడు. రే బయలుదేరా అని చెప్పేసి మన శామ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మేనేజర్ క్యూ వాళ్ళందరినీ చూసి మీ నలుగురు కలిసి డిజైనర్ టీమ్ లోనే పనిచేయబోతున్నారు. ఇదే డిజైనర్ టీమ్ కి ఒక పెద్ద బిల్డింగ్. మీ చైర్మన్ మేడం కి డిజైనింగ్ అంటే చాలా ఇష్టం అందుకనే చైర్మన్ ఈ బిల్డింగ్ ని సపరేట్ గా తన కోసం పీస్ఫుల్ గా ఉండేటట్టు ఈ బిల్డింగ్ ని నిర్మించుకున్నారు. అలానే ఆ బిల్డింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అక్కడ ఫుడ్ ఫ్రీ అని మీకంటూ యూనిఫామ్ అంటూ ఏం లేదు. మీటింగ్స్ అప్పుడు మాత్రం ఫార్మల్ డ్రెస్ లో వస్తే చాలు. మీరెక్కడికి వెళ్ళినా ఈ ఐడెంటిటీ కార్డ్స్ తప్పనిసరి అంటూ ఆ నలుగురికి ఐడెంటిటీ కార్డ్స్ పంచుతూ ఉంది. ఇంతకు ముందు జరిగినట్టు మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు నాతో వచ్చి చెప్పండి. నా పేరు మేనేజర్ క్యూ ఇంతకీ మీ పేర్లు చెప్పలేదే అంటూ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. ఇలా అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాక ఈ ఫ్లోర్ లోనే ఒక డాక్యుమెంట్ రూమ్ అని ఒక రూమ్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్ రూమ్ మీరు అక్కడికి మాత్రం వెళ్ళకండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇలా దీని ఒక మేనేజర్ గా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో ఇస్తూ ఉంటే అక్కడికి డిపార్ట్మెంట్ హెడ్ అయిన పి అక్కడికి వస్తుంది. పీని చూడగానే ప్రిమ్ కైతే అంత సంతోషంగా ఉంది. తను చూసి చాలా ఆశ్చర్యంగా ఫాఫ్ అనేలాగా చూస్తూ ఉంది. తను చూసి ప్రిమ్ గుడ్ మార్నింగ్ మేడం మీరే మా అందరినీ బాగా చూసుకోవాలని చెప్తుంది. అయినా గాని పి అసలు ఏం పట్టించుకోకుండా మేనేజర్ క్యూ దగ్గర తనకు కావాల్సిన వర్క్ గురించే మాట్లాడుతూ ఉంది. దాన్ని చూస్తున్న డీకైతే లోపలే నవ్వుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ నలుగురు కలిసి వర్క్ చేద్దామని ముందుకెళ్తే అక్కడ డిపార్ట్మెంట్ లో ఉన్న అందరూ చూసి అయితే మీరేనా మాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళని చెప్పి
వీళ్ళందరినీ చూస్తున్నారు. ఆ నలుగురు కూడా సరే మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్తారు. ఆ హెల్ప్ ఎలాంటిదంటే వీళ్ళ కోసం ఫుడ్ తీసుకురావడం, వీళ్ళ కోసం అట్ట బాక్స్లు తీసుకురావడం, ఇలా వీళ్ళ చేత తెగ పని చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక విధంగా వర్క్ అంతా అయ్యాక ఇప్పుడు తినడానికి కూర్చున్నారు. ఇక్కడ యూ అయితే నేనేదో ఇంటర్న్ గా వర్క్ నేర్చుకుందామని ఇక్కడికి వచ్చాను, కానీ వీళ్ళైతే నా చేత వర్క్ తప్ప మిగతావన్నీ చేపించుకుంటున్నారు అని చాలా బాధగా చెప్తున్నాడు. దాన్ని చూసి ప్రిమ్ కూడా అవునరా యూ, మనల్ని వీళ్ళు బాగా యూజ్ చేసుకుంటున్నారని చెప్తుంది. దాన్ని చూసి యూ అయితే నిదానంగా మాట్లాడు, ఎందుకు ఇలా అరుస్తున్నావు, మనం ఇలా మాట్లాడుతున్నామని వాళ్ళకి వినిపించిందే అనుకో, తర్వాత వాళ్ళు మనతో ఇంకో ఆట ఆడేసుకుంటారని చెప్తాడు. ఇప్పుడు లిన్ ప్రిమ్ ని చూసి నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు, నువ్వు మాలాగా అట్ట బాక్స్ ఏమైనా తీసుకొచ్చావా, లేదంటే గ్లాస్ ఏమైనా తుడిచావా? దానికి ప్రిమ్ అయితే CEO మేడం ఎందుకు వీళ్ళందరినీ ఇంత బద్దకస్తుల్ని పనిలో చేర్పించుకున్నారు, దానికి యువైతే ఇంత బద్దకస్తులు కాబట్టే కదా వాళ్ళతో పాటు పోటీ చేయలేరు అని వాళ్ళని వర్క్ లో జాయిన్ చేపించుకున్నారేమో. ఇలా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే శామ్ అయితే దగ్గుతున్నట్టు నటిస్తూ ఉన్నాడు. దాన్ని చూసి యూ ఇప్పుడు ఎందుకురా నువ్వు ఇలా దగ్గుతున్నావు అని అడక్క లిన్ కూడా సైగ చూపిస్తూ ఉన్నారు. ఎవరో వింటున్నారా అనేలాగా ఇలా చూస్తూ ఉంటే ఇప్పుడు మన లిన్ కి ఒక మెసేజ్ వస్తుంది. మన సన్ నుంచే తినడం మర్చిపోకరా మెసేజ్ చేస్తాడు. దానికి లిన్ కూడా తింటున్నానంటూ మెసేజ్ చేస్తాడు. దాన్ని ప్రిమ్ చూసి ఓహో ఏం నడుస్తుందంటూ కిండల్ గా మాట్లాడుతూ ఉంది. దాన్ని లిన్ చూసి మీ ఇద్దరే గనక లేకుండా ఉండింటే ఇలా మేమిద్దరం కలిసి మాట్లాడుకునే వాళ్ళమే కాదు, మీ ఇద్దరే దీనికి కారణం అంటూ మన లిన్ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రిమ్ ఇది ఒక మూవీ అయితే ఈ పాటికి ఒక ఫ్లాష్ బ్యాక్ వచ్చేది. సో మనం కూడా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోదామా, మన లిన్ సన్లు ఎలా కలుసుకున్నారు అని. ఇప్పుడు అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్నారు. అక్కడికి ప్రేమ్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తూ అందరూ కలిసి ఫుల్ గా తాగేసి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతూ ఉన్నారు. గైస్ మనం అందరం కలిసి ఒకే కంపెనీలో ఇంటర్న్ గా జాయిన్ కాబోతున్నాం, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో మనం అందరం కలిసి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతామని అందరూ ఫుల్ గా తాగేసి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ బాటిల్ ని ఫ్లిప్ చేస్తే యూ దగ్గరే ఆగుతుంది. యూని చూసి ట్రూత్ ఆర్ డేర్ అని అడక్క దానికి యూ ఇంకేమి డేర్ అని చెప్తాడు. దానికి ప్రిమ్ అయితే నా ఫ్రెండ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను, సో డేటింగ్ యాప్ ని ఓపెన్ చేసి ఎవరితో అయినా మాట్లాడు అని చెప్తుంది. దానికి యూ ఏం చేస్తాడు అంటే పక్కనే పడుకున్న లిన్ ఫోన్ ని తీసి ఓరే నీ ఫేస్ చూపించరా అని మన లిన్ ఫోటోనే తీసుకుంటూ ఆ డేటింగ్ యాప్ లో అప్లోడ్ చేస్తాడు. దాన్ని ప్రేమ్ చూసి ఇది చాలా మోసంరా చెప్తుంది. దానికి యువ్ అయితే నువ్వు చెప్పింది ఏంటి డేట్ చేయమని, కానీ నా ఫోన్ లోనే డేట్ చేయాలని రూల్ ఏం చెప్పలేదు కదా అని చెప్తాడు. దాన్ని చూసి ప్రేమ్ అయితే నువ్వు చాలా తెలివిగా ఆడుతున్నావురా అని చెప్పి ఫుల్ గా తాగేసి అతన్ని పొగుడుతూ ఉంది. ఇప్పుడు యువ్ అయితే ఒక ఫోటోని చూపించి ఇతను ఎలా ఉన్నాడు, హ్యాండ్సమ్ గా ఉన్నాడని అడగ దానికి ప్రేమ్ కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడంటూ అతన్ని తెగ పొగుడుతూ ఉంది. సో అతనికి రిక్వెస్ట్ కూడా సెండ్ చేసేస్తారు. రిక్వెస్ట్ చేయగానే అలానే ఫుల్ గా తాగేసి పడిపోతారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు తెల్లారి మనలిన్ రూమ్ లో పడుకో ఉండగా ఫోన్ కు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ హ్యాండ్సమ్ అబ్బాయి నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ హ్యాండ్సమ్ అబ్బాయి ఇంకెవరో కాదు మన సన్. మీ మెసేజ్ ని ఇందాకే చూశాను, హలో అంటూ మన సన్ రిప్లై ఇచ్చాడు. ఇలా ఈ మెసేజ్ ని చూడగానే మన లిన్ కి నైట్ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఓరి దేవుడా అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. సో ఇలానే మన సన్ లిన్ లో ఒక డేటింగ్ యాప్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇప్పటిదాకా వీళ్ళు డైరెక్ట్ గా కలుసుకున్నదైతే లేదు. ఇలా జరిగిందంతా ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నారు. దాని చూసి ప్రిమ్ అయితే ఎందుకురా ఊరికే కోపెడుతున్నావు, నీతో మాట్లాడడానికి ఇలా అయినా ఒక పర్సన్ ఉన్నారు కదా. అవును అబ్బాయిని నువ్వు డైరెక్ట్ గా కలిసావని అడక్క దానికి లిన్ అయితే లేదని చెప్తాడు. దాని వినగానే ప్రిమ్ అయితే చాలా ఆశ్చర్యంగా ఏంటి మీరు మాట్లాడుకుని ఒక వారం అవుతుంది కానీ ఇంకా డైరెక్ట్ గా కలుసుకోలేదా, ఓరే నిజం చెప్పు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని అడగ్గ దానికి లిన్ అయితే చాలా డల్ గా నాకిలా మాట్లాడుకోవడమే చాలు, డైరెక్ట్ గా కలుసుకోవాలంటే చాలా భయంగా ఉందని చెప్తాడు. దాని విని ప్రిమ్ అయితే భయపడుతున్నావా లేదా మీ ఇద్దరి మధ్య ఏం జరగదని ఫీల్ అవుతున్నావా. ఇదంతా పక్కనే ఉండి వింటున్న శామ్ అయితే అదే నీ ప్లేస్ లో గనుక నేను ఉండింటే ఈ పాటికి నేను అతన్ని కలిసి ఉండేవన్నా చెప్తాడు. అతని ఫోటో ఉంటే నాకు చూపించని చెప్తాడు. దానికి యువ్ అయితే చాలా చిరగ్గా నువ్వెందుకురా ఇలా మాట్లాడుతున్నావు, మేమందరం ఫ్రెండ్స్,
మా గురించి నీకెందుకు? దాన్ని చూసి లిన్ అయితే ఎందుకు రయ్యు ఇలా చేస్తున్నావు? శామ్ కూడా మన ఫ్రెండే కదా, అతనితో కూడా బాగా మాట్లాడరా అని చెప్తాడు. ఈ పిక్చర్ ని బట్టి అతన్ని చూస్తూ ఉంటే అతనికి దగ్గర 30 ఏళ్లు కావచ్చు. అతని బాడీ షేప్ ని చూస్తూ ఉంటే తను బాగా బాడీని మెయింటైన్ చేసేవాళ్ళ కనిపిస్తున్నాడు. చూడ్డానికి బ్యాడ్ బాయ్ లా కనిపించే జెంటిల్ మ్యాన్. అతను వేసుకునే ప్రతి డ్రెస్ ని కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుని వేసుకునేలా కనిపిస్తున్నాడు. అతని లుక్స్ బట్టి ఇంత మాత్రమే చెప్పగలనని చెప్పి మన లిన్ ప్రిమ్ ని చూసి చెప్తూ ఉన్నాడు. దాని విని ప్రిమ్ అయితే ఓరే లిన్, నువ్వు చెప్తూ ఉంటే నేను అలానే ఇమాజినే చేసుకునేసాన్రా, ఎక్కడ చూపించు అని పీ కూడా ఆ ఫోన్ ని తీసుకొని ఆ ఫోటోని చూస్తూ ఉంటే ఎలా ఉన్నాడ్రా అని మన లిన్ అడగ్గా దానికి అయితే ఇతనికంటే నేనే బాగున్నాన్రా అని చెప్పేస్తాడు. దీని విన్న అందరికి అంత చిరాకేస్తుంది. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ డే ఆఫీస్ లో అందరూ కలిసి మీటింగ్ హాల్ లో కూర్చొని డిపార్ట్మెంట్ హెడ్ పిహెచ్ లెక్చర్ ను వింటూ ఉన్నారు. తను డిజైన్ చేసిన డిజైన్లన్నిటిని చూపించి ఆ డిజైన్ గురించి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇక్కడ మన లిన్ అయితే ప్రిమ్ ని చూసి ఇంతకు ముందు చూసిన డిజైన్లు ఇప్పుడు చూసిన డిజైన్లు రెండు దగ్గర ఉన్నట్లున్నాయి కదా. దాన్ని చూసి ప్రిమ్ కూడా అవునరా, నాకు కూడా అలానే అనిపించింది, కానీ తనకి ఇది చెప్తే తను ఎక్కడ ఫీల్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నారా అని ఇద్దరు గుసగుసలాడుతూ ఉన్నారు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ పీ చూసేసి మీ ఇద్దరు అలా దేని గురించి డిస్కస్ చేస్తున్నారు ఇలా అడిగేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా గప్చుప్ అయిపోతారు. ఇప్పుడు పీ అయితే మనమందరం కలిసి మీటింగ్ హాల్లో ఉన్నాం. మీటింగ్ హాల్ అంటేనే డీసెంట్ గా ఉండాలని మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? దానికి ప్రిమ్ పీని చూసి మేడం మీరు అనుకుంటున్నట్టు మేమేం మాట్లాడుకోవట్లేదు, మేం కూడా డిజైన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దాన్ని చూసి పీ అయితే మాట్లాడేటప్పుడు లేచి నిల్చొని మాట్లాడాలని మేనర్స్ లేదని చెప్తూ ఉంది. దాన్ని చూసి మేనేజర్ క్యూ ఎందుకు మీరు ఇంత హార్ష్ గా మాట్లాడుతున్నారు అని పీని అడగ్గా దానికి పీ నేనేం హార్ష్ గా మాట్లాడట్లేదు, వాళ్ళకి నేర్పిస్తున్నాను. మీ ఒపీనియన్ ని మీలోనే పెట్టుకుంటే మాకెలా తెలుస్తుంది? మీరు మాతో షేర్ చేసుకుంటేనే కదా మేమే మిస్టేక్ చేస్తున్నామని మాకు అర్థమవుతుంది. చెప్పండి మీకు ఏం తెలుసో మాతో చెప్తేనే నెక్స్ట్ మనం చేసే జ్యువెలరీలో ఒక చేంజ్ తీసుకురావచ్చని చెప్తుంది. దీనికి మన లిన్ లేచి నిల్చొని మన కంపెనీలో లాస్ట్ ఇయర్ తయారు చేసిన జ్యువెలరీస్ డిజైన్స్ ఈ ఇయర్ తయారు చేసిన జ్యువెలరీ డిజైన్లు కూడా రెండు దగ్గర ఒకేలా ఉన్నాయి. దీని విన్నాక ఆ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేసే ఒక అమ్మాయి లేచి నిల్చొని నీ వర్క్ మాత్రమే చూడు, ఇవన్నీ మాకు తెలుసు అని చెప్తుంది. దానికి లిన్ అయితే మీరే కదా మా ఒపీనియన్ ని చెప్పమని చెప్పారు, అందుకే నేను చెప్పానని చెప్తాడు. దీని విన్నాక ఇంకో అమ్మాయి లేచి నిల్చొని ఈ డిజైన్లని తయారు చేయడానికి మేము రాత్రి పగలు చాలా కష్టపడి తయారు చేసాం, నువ్వు ఒక ఇంటర్న్ మాత్రమే, వీటి గురించి నీకేం తెలుసు? ఒక కస్టమర్ నమ్మకాన్ని సంపాదించడానికి ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు బాగా తెలుసు, వాళ్ళ నమ్మకం పోయిందంటే నువ్వు ఇస్తావా ఏంటి అని అడుగుతూ ఉంది. ఇలా వీళ్ళందరూ కలిసి అడిగేసరికి మన లిన్ కి ఏం చెప్పాలో అసలు ఏం అర్థం కాకుండా సైలెంట్ గా నిల్చో ఉండిపోతాడు. ఇలానేనండి 1 నెల గడిచిపోతుంది. ఇప్పుడు మన లిన్ చాలా బోర్గా కూర్చో ఉంటే మన సన్ నుంచి మెసేజ్ వస్తుంది. ఏంటబ్బాయి టైర్డ్ గా ఉందని అడగ్గా దానికి మన లిన్ కూడా చెప్పాలంటే కొద్దిగా టైర్డ్ గానే ఉంది. దానికి రిప్లైగా మన సన్ కూడా ఇంకా మీ ఆఫీస్ లో సిచ్యువేషన్స్ అన్ని సెటిల్ కాలేదని అడగ్గా దానికి మన లిన్ కూడా 1 నెల గడిచిపోయింది కానీ ఇంకొక్క ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. నేను డిజైనర్ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేస్తూ ఉన్నాను కానీ ఇప్పటిదాకా ఒక డిజైన్ కూడా చేసింది లేదు. నేను వర్క్ చేయడానికి రాంగ్ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నానేమో అనిపిస్తుంది. దానికి సన్ అయితే ఏంటబ్బా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వేం బాధపడకు అన్ని బాగానే జరుగుతాయని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలా చాట్ చేస్తూ ఉంటే ప్రిమ్ అడిగింది కదా ఒకసారి మీ ఇద్దరు ఇంకా కలుసుకోలేదా అని, అది గుర్తుకొచ్చి ఇప్పుడు మన లిన్ సన్ దగ్గర మనమిద్దరం డైరెక్ట్ గా కలవడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని మెసేజ్ చేస్తాడు. ఇలా అడగగానే ఇక్కడ మన సన్ కూడా అబ్రాడ్ నుండి తిరిగి వచ్చేసాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ డే యాజ్ యూజువల్ మన లిన్ యూ ప్రిమ్లు ముగ్గురు కలిసి అంత జాలీగా మాట్లాడుకుంటూ ఆఫీస్ లోపలికి వస్తే అక్కడ అందరూ అంత సీరియస్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకైతే అసలు ఏం అర్థం కావట్లేదు, ఏంటి వీళ్ళు ఇంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారే అని. ఏమై ఉంటుంది తప్ప సరే ఉండు నేను వెళ్ళి డిపార్ట్మెంట్ హెడ్ అయిన పీ దగ్గర అడుగు కనుక్కుంటాను అని ప్రిమ్ నేరుగా పీ దగ్గరకు వచ్చి మేము ఏదైనా హెల్ప్ చేయాలని అడుగుతుంది. దానికి పీ దగ్గర నుంచి ఎటువంటి సమాధానము రాలేదు. దీన్ని చూస్తున్న యోగ్ అయితే పడి నవ్వొస్తుంది. ఇప్పుడు చూడు
నేను అలా తెలుసుకుంటాను అని మనయ్యు నేరుగా డి దగ్గరకు వచ్చి ఏమైంది అందరు ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నారు అని అడగ్గా మేమందరం కలిసి సీరియస్ గా డిజైన్ చేస్తున్నాం, యాన్యువల్ కాంపిటీషన్ వస్తుంది అందుకని డిజైన్ చేస్తున్నాం, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ మనం కాంపిటేట్ చేయాలి కదా. దీని వినగానే మన లిన్ అయితే అందరినీ చూసి ఇంటర్న్లు కూడా ఈ పోటీలో జాయిన్ కావచ్చా అని అడగ్గా దానికి డి అయితే చాలా కిండల్ గా మాకంటే నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది అంటే నువ్వు ధారాళంగా కాంపిటీషన్ లో జాయిన్ కావచ్చని చెప్తాడు. ఇదే మనకు మంచి ఛాన్స్, మనం ఇప్పుడే మనల్ని ప్రూవ్ చేసుకోవాలంటూ అందరూ కలిసి అంత మోటివేట్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇక్కడ బోర్డ్ మీటింగ్ లో సన్ వాళ్ళ అమ్మగారే మాట్లాడుతూ ఉన్నారు. హై జ్యువెలరీ CEO పొజిషన్ ని మనం మార్చాల్సిందే, నాకే విధంగా అయితే మీరందరూ కలిసి సపోర్ట్ చేశారో అదే విధంగానే కొత్తగా వచ్చే CEO కూడా మీ సపోర్ట్ ని అందించాలని చెప్తుంది. మీ కొత్త CEO పేరు సన్ అని చెప్తుంది. ఇలా చెప్పగానే అక్కడున్న బోర్డ్ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మీ కొడుకు అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చేసారా అంటూ అంతా షాకింగ్ గా చూస్తున్నారు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు క్యాఫెటేరియాలో గాసిప్ టైం స్టార్ట్ అయ్యింది. మన సన్ వాళ్ళ అమ్మగారి పేరు వ్యాన్. సడన్ గా CEO మేడం వ్యాన్ ఎందుకు రిటైర్ అయినట్టు? దానికి యూ కూడా అదే నాకు అర్థం కావట్లేదు, తను టైర్డ్ గా ఫీల్ అవుతుందేమో అందుకనే తను రిటైర్ అయ్యుండొచ్చని చెప్తున్నాడు. దానికి లిన్ అయితే దాని గురించి నాకేం పెద్దగా తెలీదు, కానీ దీని తర్వాత మేడం వ్యాన్ వాళ్ళ కొడుకు సన్నే ఈ కంపెనీకి CEO అంట. దానికి ప్రిమ్ అయితే అవును తన కొడుకు ఎలా ఉంటాడు? దానికి యువ్ అయితే ఒకవేళ మేడం లాగా తను కూడా ఒక యుగోయిస్ట్ గా ఉంటే ఇలా వీళ్ళందరూ కలిసి సీరియస్ గా డిస్కస్ చేస్తూ ఉంటే పక్కన టేబుల్ లో మన శామ్ కూర్చొని అతనేం అలా ఉండడని చెప్తాడు. దాని విని యు శామ్ ని చూసి ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు, తన గురించి నీకు ఏదైనా తెలుసనడగ్గా దానికి శామ్ అయితే నాకు పెద్దగా తెలీదు, కానీ ఆఫీస్ లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను ఆమె కొడుకు అబ్రాడ్ లోనే చదువుకున్నాడంట, అక్కడే వర్క్ కూడా చేశారంట. ఇలా దీన్ని వినగానే ఇక్కడ ప్రిమ్ అయితే చాలా ఆశ్చర్యంగా ప్రొఫైల్ ని వినడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఇంకా మనిషి ఎలా ఉంటాడో అని చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ ఉంది. ఇలా వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ మన సన్ మన లిన్ కి మెసేజ్ చేస్తాడు, ఈ సాటర్డే మనం ఈవినింగ్ కలుద్దామా అని మెసేజ్ చేస్తాడు. ఇలా ఈ మెసేజ్ ని చూడగానే మన లిన్ ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయిపోతాడు. దాన్ని చూసి ప్రిమ్ అయితే ఎందుకు అదోలా ఉన్నవాడక్క, దానికి లిన్ నువ్వే చూడని చెప్పి ఆ మొబైల్ ని అలానే ప్రిమ్ కి ఇచ్చేస్తాడు. దాన్ని చూసి ప్రిమ్ అయితే ఏంటి అతను నేను హోటల్లో కలవాలనుకుంటున్నాడా, ఓరే ఇంతకీ ఏం జరుగుతుంది? దాన్ని చూసి ఉవ్వ అయితే చాలా ఆశ్చర్యంగా ఏంటి హోటల్లో ఫస్ట్ డేటా, అది మీ ఇద్దరు మాత్రమేనా, నాకెందుకో తప్పుగా అనిపిస్తుందిరా. దానికి వెనక నుంచి మన శామ్ అయితే డిన్నర్ కి అయి ఉంటుందని చెప్తాడు. దీని వినగానే యూకి పిచ్చ ఇరిటేట్ అయ్యి అలానే తిరిగి నీ ఒపీనియన్ ని ఎవడడిగాడ్రా, ఎందుకురా మధ్య మధ్యలో మాట్లాడుతున్నావని మన శామ్ ని అడగ్గా దానికి శామ్ అయితే నీతో ఎవడు చెప్పాడు, నేను నాతోనే మాట్లాడుకుంటున్నానని చెప్పి తానైతే చాలా క్యాజువల్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ యువ్వే చాలా దారుణం. ఇప్పుడు యు తిరిగి అలానే లిన్ని చూసి ఏరా నువ్వు అతన్ని కలుస్తున్నావని అడగ్గా లేదురా డిజైనింగ్ వర్క్ చాలా ఉంది కదా, అది సాటర్డేనే సబ్మిట్ చెయ్యాలి. దాని విని ప్రిమ్ అయితే నేను ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు, ఇలాంటి ఆపర్చునిటీస్ అంతా తరచుగా మనకు వస్తూ ఉండదు, నువ్వు నీ వర్క్ గురించి అస్సలు భయపడకు, నేను మీకు హెల్ప్ చేస్తాం, సాటర్డే ఈవినింగ్ లోపు వర్క్ అంతా ఫాస్ట్ గా కంప్లీట్ చెయ్యాలంటూ అందరూ కలిసి ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. యాజ్ యూజువల్ సాటర్డే నైట్ కూడా వచ్చింది. ప్రిమ్మే దగ్గరుండి మన లిన్ని రెడీ చేస్తుంది. ఆ డ్రెస్ లో మన లిన్ని చూసి ప్రిమ్ అయితే నిజంగా నువ్వు చాలా మెరిసిపోతున్నావురా, ఈ డ్రెస్ లో నిజంగా నువ్వు చాలా అంటే చాలా బాగుండవని నిజంగా ఈ పిల్ల అయితే చాలా ఎక్సైట్ అయి చెప్తూ ఉంది. ఇలా మన లిన్ తయారవుతూ ఉంటే ఇప్పుడు సన్ నుంచి మెసేజ్ వస్తుంది, నువ్వు నన్ను కలవడానికి రెడీ అయ్యావని అడగ్గా దానికి మన లిన్ కూడా నేను రెడీ అయ్యానని చెప్పి మెసేజ్ చేస్తాడు. దానికి సన్ కూడా నిన్ను చూడ్డం కోసం ఒక్కో క్షణాన్ని కూడా లెక్కిస్తూ ఉన్నానని మన సన్ రిప్లై ఇస్తాడు. ఇలా ఈ మెసేజ్ ని చూడగానే మన లిన్ ఒక్కసారిగా డౌన్ అయిపోతాడు. దాన్ని చూసి యువ్వే మన లిన్ దగ్గరకు వచ్చి ఇక్కడ చూడరా నీ నిర్ణయం ఏదేమైనా గానీ నీకు మేము సపోర్ట్ గా ఉంటాం, ఎక్కడ నీ అందమైన చిరునవ్వును చూపించు అని ఇలా ఎంకరేజ్ చేసి మన లిన్ని ఆ హోటల్ కి పంపిస్తాడు. ఇప్పుడు మన లిన్ కూడా హోటల్ కి వచ్చి రిసెప్షనిస్ట్ దగ్గర నేను సన్ గెస్ట్ ని టేబుల్ ముందుగానే రిజర్వ్ చేశారని చెప్పారు, ఎక్కడని అడగ్గా దానికి తనైతే మేము టేబుల్ ని రెడీ చేస్తున్నాం, మీరు వెళ్ళి గెస్ట్ రూమ్ లో వెయిట్ చేయండి అంటూ ఒక రూమ్ కీ కార్డ్ ని ఇస్తుంది. ఏంటి రూమ్ కా అంటూ చాలా భయపడుతూ అలానే తడబడుతూ ఆ రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడ చూస్తే మన సన్
బట్టలు లేకుండా చాలా నేకుడుగా నిల్చున్నాడు. ఫైనలీ లిన్, నేను నిన్ను కలిసేసాను అంటూ లిన్ మీదకే వస్తూ అలానే చాలా క్లోజ్ గా వచ్చి మరి కొద్దిగా ప్రోగ్రెస్ చేస్తూ ఉన్నాడు. దీన్ని చూస్తుంటే నాకైతే పిచ్చ షాక్ అయింది. అరే ఏంట్రా ఇది, సరిగ్గా ఇద్దరు ఒక్క నిమిషం కూడా చూసుకోలేదు, అప్పుడే ఏంటిది, అరే మాకిది ఏంట్రా ఇది అని ఎలా ఉంది కదా. మీకు కూడా అలానే ఉంది, కానీ ఇదంతా కళ. మన లిన్ కి రూమ్ లోపలికి వెళ్తే ఇలా జరుగుతుందేమో అని ఊహిస్తున్నాడు. ఇప్పుడు కాన్షియస్ వచ్చి ఏంటిది ఇలా ఆలోచిస్తున్నానే అని ఇప్పుడు నిదానంగా ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ క్యాండిల్స్ మధ్యలో ఒక బొకే ఉంది. ఇలా ఆ బొకేని చూస్తూ ఉంటే ఇప్పుడు రూమ్ డోర్ ని ఎవరో తడుతున్నారు. ఎవర్రా అని ఓపెన్ చేసి చూస్తే అక్కడ మన సన్ అంత హ్యాండ్సమ్ గా నిల్చో ఉన్నాడు. నిజంగా ఈ సిరీస్ లో ఇంకా హ్యాండ్సమ్ అయిపోయాడు. ఇలా ఈ హ్యాండ్సమ్నెస్ ని తట్టుకోలేక మన లిన్ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే నా బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటుల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.